హలో ఎవ్రీవన్. ఈరోజు మనం రీజనింగ్‌లోని డైలీ 5 పజిల్స్ అనే సీరీస్‌లో డే 3లోని 5 పజిల్స్ చేద్దాం. మన ఫస్ట్ పజిల్ వచ్చేసి లీనియర్ అరేంజ్‌మెంట్ పజిల్. ఇది ఆల్రెడీ డే 2 యొక్క పజిల్స్‌లో లాస్ట్‌లో మీకోసం హోంవర్క్‌గా ఇచ్చిన పజిల్. దీన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనం క్వెషన్‌ని క్లియర్‌గా చదువుకుందాం. 9 పర్సన్స్ P, Q, R, S, T, U, V, W and X are sitting in a row facing north direction but not necessarily in the same order. అంటే 9% facing north. One, two, three, 4, 5, 6, 7, 8, 9. S sits third to the left of U. S అనేది Uకి థర్డ్ లెఫ్ట్లో ఉందన్నమాట. అండ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్. అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు ఎండ్‌లో కూర్చుంటున్నారు. ఒకవేళ యూ ఎండ్‌లో ఉన్నాడనుకుంటే మనకి ఎస్ అనేది ఇక్కడొస్తది. ఒకవేళ ఎస్ అనేది ఎండ్‌లో ఉందనుకుంటే మనకి యూ అనేది ఇక్కడొస్తది. దేర్ ఈజ్ 1 పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ ఎస్ అండ్ టీ. ఎస్‌కి టీకి మధ్యలో 1 పర్సన్. సో, ఎస్‌కి టీకి మధ్యలో 1 పర్సన్ ఇలాగైనా పెట్టొచ్చు. ఎస్‌కి టీకి మధ్యలో ఇక్కడ ఇదొక ఆప్షనే ఉంది. ఇదే ప్లేస్‌మెంట్‌లో ఎస్‌కి టీకి మధ్యలో మనం ఇక్కడ గూడా 1 పర్సన్‌ని పెట్టొచ్చు. సో, ఇక్కడ పెడదాం. ఎస్‌కి టీకి మధ్యలో 1 పర్సన్. 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో, ఇక్కడ 3 కేసెస్ చేద్దాం మనము. There are 4 persons sitting between R and Q who sits near to T. ఈ హూ అనేది క్యూకొస్తుందన్నమాట. 4 పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ ఆర్ అండ్ క్యూ. ఆర్‌కి, క్యూకి మధ్యలో 4 పర్సన్స్ ఉన్నారు. అండ్ క్యూ అనేవారు టీకి దగ్గరగా ఉన్నారు. సో, క్యూ అనేది టీకి దగ్గరగా ఇలా పెట్టామనుకోండి ఇక్కడ ఫర్ సపోజ్. ఇక్కడ చూడండి 4 పర్సన్స్ మిడిల్‌లో పెట్టడానికి లేదు. ఓన్లీ ఇక్కడ 4 ఉన్నారు. ఇక్కడ 4 ఉన్నారు. సో, మనం కంపల్సరీగా క్యూ అనేది ఇక్కడ పెట్టాలి. సో, 1, 2, 3, 4. 4% తర్వాత ఆర్. అదేవిధంగా టీకి దగ్గర క్యూ 1, 2, 3, 4 పర్సన్స్ తర్వాత ఆర్ ఇక్కడొస్తుంది. ఇక్కడ టీకి దగ్గర క్యూ 1, 2, 3, 4 పర్సన్స్ తర్వాత ఆర్. ఓకేనా? ఇక్కడ ఏం కన్‌ఫ్యూజ్ అవ్వకండి. బోత్ వి అండ్ పి ఆర్ ఇమ్మీడియేట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్. ఏమిచ్చినారు ఇంకా వి, పి పక్కన పక్కన కూర్చోవాలంట. అండ్ డబ్ల్యూ అండ్ ఎక్స్ ఆర్ ఇమ్మీడియేట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్. సో, డబ్ల్యూ, ఎక్స్ కూడా పక్కన పక్కనే. అంటే 2 పెయిర్స్ పక్కన పక్కన ప్లేస్ ఖాళీ ఉండాలి మనకి. ఇక్కడేమన్నా అలా ఖాళీ ఉందా? లేదు. ఇక్కడ ఒకటే ఉంది. ఇక్కడ 3 ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి ఇట్లా ఇద్దరిద్దరిని పక్కన పక్కన కూర్చోబెట్టడానికి మనకు ఆప్షన్ లేదు. సో, ఈ కేస్ అనేది తప్పు. అండ్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక పెయిర్ ఉంది. ఇక్కడ ఒక పెయిర్ ఉంది. సో, ఇక్కడ మనకు కూర్చోబెట్టడానికి ఆప్షన్ ఉంది. ఇక్కడ ఒక పెయిర్ ఉంది. ఇంకొక పెయిర్ వచ్చేసి దూరం దూరం ఉన్నాయి. ఇక్కడేమన్నారు టుగెదర్ అన్నారు. అంటే ఇవి 2 పక్కన పక్కన కూర్చోవాలి. సో, ఇది కూడా తప్పు. ఓకే. ఇప్పుడు ఈ డబ్ల్యూ, ఎక్స్, వీపీ అనేటివి ఏ ప్లేసెస్‌లో ఉండాలో చూద్దాం. దేర్ ఆర్ మోర్ థాన్ 2 పర్సన్స్ సిట్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వి. ఎక్స్‌కి, వీకి మధ్యలో ఏమైందంట మోర్ థాన్ 2 పర్సన్స్. అంటే ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5 ప్లేసెస్ ఉంటే మోర్ థాన్ 2 అంటే 3 పర్సన్స్ కూర్చోవచ్చు. ఇలా 5 ప్లేసెస్‌ని మనం కవర్ చేయొచ్చనమాట. హూ వచ్చేసి వీకి. వి డస్ నాట్ సిట్ అట్ ద ఎక్స్‌ట్రీమ్ ఎండ్స్. మనం ఇక్కడ వి పెట్టేసి ఇక్కడ సెట్ చేయడానికి లేదు. సో, వి ఎండ్‌లో ఉండదు. ఒకవేళ వి ఇక్కడ పెడితే ఎక్స్‌కి, వీకి 4 పర్సన్స్ రారు. సో, మనకి ఉన్న ఒకే ఒక ఆప్షన్ వచ్చేసి వి ఇక్కడ పెట్టి వి, పి, డబ్ల్యూ అండ్ ఎక్స్. ఇప్పుడు చూసుకున్నట్టే మనం వి కార్నర్‌లో లేదు. ఎక్స్‌కి, వీకి మధ్యలో మోర్ థాన్ 2 పర్సన్స్ ఉన్నారు. ఓకేనా? ఈ విధంగా మనం కొంచెం కన్‌ఫ్యూజ్ ఉన్న ప్రాబ్లమ్స్ అయినా గూడా ఈజీగా స్టెప్ బై స్టెప్ ఇక్కడ పాయింట్ తర్వాత ఏదిచ్చినారో స్టెప్ వైస్ మనం రాసుకున్నామంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చనమాట.
సో ఈరోజు మనం పజిల్స్ యొక్క ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ సిట్స్ అట్ ద ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ ఆఫ్ ద రో? రైట్ ఎండ్లో మన రైట్ ఎండ్లో ఎవరు కూర్చున్నారు అంటే ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్లో ఉండేది మనకి ఇక్కడ ఎక్స్. సో ద ఆన్సర్ ఈస్ ఎక్స్. నెక్స్ట్ క్వశ్చన్. హూ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూ? క్యూకి ఇమీడియట్ రైట్లో ఎవరున్నారు? టీ. సో ద ఆన్సర్ ఈస్ టీ. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సర్క్యులర్ బేస్డ్ అరేంజ్మెంట్. ఇక్కడ మనం 8% ఇచ్చినారు, మరి వారి ప్రొఫెషన్స్ కూడా ఇచ్చినారు. ఇటువంటి క్వశ్చన్స్ చూసిన వెంటనే మనం ఎగ్జామ్లో అటెంప్ట్ చేయడానికి చాలా భయపడతాం, కానీ ఇవి కూడా మనం స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటూ పోయినామంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ మనకి ఇది 2 వేరియబుల్స్ ఇచ్చారు మనకి. అంటే వేరియబుల్స్ అంటే మనకి తెలియదు ఎక్కడెక్కడ పెట్టాలి అనేది. సో 2 వేరియబుల్స్ ఇవి. ఈ 2 వేరియబుల్స్ని మనము అంటే ఒక పర్సన్, అతని ప్రొఫెషన్ 2 కూడా మ్యాచ్ చేసి ప్లేస్ చేయాలన్నమాట మనం. సో 8% సిట్టింగ్ అరౌండ్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. సో ఫేసింగ్ ద సెంటర్ ఇచ్చినారు, 8% ఇచ్చినారు. నార్మల్ మనం ఎలాగైతే సింగిల్ వేరియబుల్ ఓన్లీ పర్సన్స్ ఇచ్చినప్పుడు చేస్తామో అదే విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోయినామంటే ఇది కూడా ఈజీనే అవుతుంది. ఎమ్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఓ. ఓకి థర్డ్ లెఫ్ట్లో ఎం. 1, 2, 3 థర్డ్ లెఫ్ట్లో ఎం. ద డాక్టర్ ఈజ్ అన్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎం అండ్ ఎం ఈజ్ నాట్ ఎ రిపోర్టర్. ఎంకి రైట్లో ఇమ్మీడియట్ రైట్లో ఎవరున్నారంట? డాక్టర్. ఎవరున్నారు? డాక్టర్. అండ్ ఎం ఈజ్ నాట్ ఏ రిపోర్టర్. ఎం రిపోర్టర్ కాదంట. ఆ విషయం మనం ఇక్కడ రాసుకుందాం గుర్తుండడానికి. ఆర్ ఈజ్ సిట్టింగ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ పి. పికి ఫోర్త్ రైట్లో ఆర్ ఉందన్నమాట. ఓకేనా? నెయిదర్ ఆర్ నార్ పి ఈజ్ ఇమీడియట్ నేబర్స్ ఆఫ్ ఎం. ఎం పక్కలో పి కానీ ఆర్ కానీ రావు. ఎం పక్కన పి కానీ ఆర్ కానీ రావు. టీ ఈజ్ అ టీచర్ అండ్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డాక్టర్. డాక్టర్కి థర్డ్ రైట్లో టీ అనేవాడు ఉన్నాడంట. టీ ఎవరంట? టీచర్. ద షాప్ కీపర్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీచర్. టీచర్కి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో ఎవరున్నారంట? షాప్ కీపర్. ఇతను ఎవరు? షాప్ కీపర్ అంట. ద పెయింటర్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం. ఎంకి సెకండ్ లెఫ్ట్లో ఉన్న అతను ఎవరు? పెయింటర్. ఎస్ ద క్రికెటర్ ఈజ్ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ టీ అండ్ పి. టీకి పీకి మధ్యలో ఎస్ ఉన్నారంట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టీ పి ఇక్కడ పెడితే ఎస్ ఇక్కడ పెట్టడానికి లేదు. సో టీ ఇక్కడ ఉంటే పి ఇక్కడ ఉంటే ఇది ఎస్. ఎస్ ఎవరంట? క్రికెటర్. సో క్రికెటర్. నెక్స్ట్, ద అకౌంటెంట్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్రికెటర్. క్రికెటర్కి సెకండ్ రైట్లో ఉన్నవాడు ఎవరంట? అకౌంటెంట్. ఎన్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ. టీకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్లో ఉన్నది ఎన్. సో డాక్టర్ వచ్చేసి ఎన్. అండ్ మనకు ఓకే, ఇంకా ఇక్కడ మనం ఇది ఇంకా సాల్వ్ చేయాలి. పీకి 1, 2, 3 ఫోర్త్ లెఫ్ట్లో ఆర్. సో ఫోర్త్ రైట్లో ఆర్. 1, 2, 3, 4. సో ఇది ఆర్. మనకి ఇంకా మిగిలింది ఎల్. అండ్ ఎం యొక్క ప్రొఫెషన్ ఏమంటే మనకు మిగిలింది రిపోర్టర్ అండ్ సూపర్వైజర్. బట్ ఎం రిపోర్టర్ కాదని చెప్పినాడు మనకు ఆల్రెడీ. ఎం ఈజ్ నాట్ రిపోర్టర్ అన్నాడు. సో ఎం ఏమవుతుంది? సూపర్వైజర్.
అండ్ ఓ ఏమైతుంది? రిపోర్టర్. సో 2 వేరియబుల్స్ ఉన్నప్పటికీ కూడా మనము ఈ ప్రాబ్లమ్‌ని ఈజీగా సాల్వ్ చేసేసామన్నమాట. దీన్ని బేస్ చేసుకొని కొన్ని క్వెషన్స్ చూద్దాం. హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ P and N when counted in anti-clockwise direction of N? N నుంచి యాంటీ క్లాక్‌వైస్ డైరెక్షన్‌లో చూస్తే Pకి, Nకి మధ్యలో ఎంతమంది ఉంటారు? క్లాక్‌వైస్ డైరెక్షన్ అంటే మనము ఇలా మన రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఎళ్ళడం. యాంటీ క్లాక్‌వైస్ డైరెక్షన్ అంటే డౌన్ సైడ్ నుంచి కౌంట్ చేయాలన్నమాట. 1, 2, 3, 4. Pకి, Nకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 4. సో 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ S విత్ రెస్పెక్ట్ టు R? R నుంచి S యొక్క పొజిషన్ ఏముందో చూడాలి. 1, 2, 3. థర్డ్ టు ద రైట్. R నుంచి థర్డ్ రైట్‌లో S ఉందన్నమాట. సో థర్డ్ టు ద రైట్. మనం నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోదాం. ఇదొక బాక్స్ బేస్డ్ పజిల్ అన్నమాట. 8 boxes P, Q, R, S, T, U, V, W are placed one above the other, where the bottommost position is numbered 1 and the position above is 2 and so on. అంటే బాటమ్ పొజిషన్ 1, 2, 3, 4, 5, 6, 7 and 8. 3 boxes are placed between V and S. Vకి Sకి మధ్యలో 3 boxes ఈ విధంగా అయినా ఉండొచ్చు, లేకపోతే ఈ విధంగా అయినా ఉండొచ్చు. విచ్ ఈస్ ప్లేస్డ్ జస్ట్ అబౌవ్ యూ. ఎస్ అనేది యూకి జస్ట్ అబోవ్లో ఉందంట. అంటే యూకి జస్ట్ అబోవ్లో ఎస్. సో యూకి జస్ట్ అబోవ్లో ఎస్. టీ ఈస్ ప్లేస్డ్ సమ్వేర్ బిలో పీ బట్ నాట్ అడ్జసెంట్ టు వి. పీకి ఎక్కడో కింద టీ ఉంటుందంట, కానీ వి పక్కన మాత్రము ఉండదంట. 2 boxes are placed between U and R. యూకి ఆర్కి మధ్యలో 2 బాక్సెస్. సో 1, 2, 3, 4, 5, 6 అయిపోయినాయి. సో కింద పెట్టడానికి ఆప్షన్ లేదు. సో యూకి ఆర్కి మధ్యలో 2 బాక్సెస్. ఇక్కడ 2 బాక్సెస్ ఇక్కడ పెట్టడానికి లేదు. సో పైన పెట్టాలి. యూకి ఆర్కి మధ్యలో 2 బాక్సెస్. 2 boxes are placed between Q and P. క్యూకి పీకి మధ్యలో 2 boxes. క్యూకి పీకి మధ్యలో 2 boxes. Q is placed second to the above of V. Vకి సెకండ్ అబోవ్లో Q. ఇంకా మనకేమి దీన్ని బట్టి క్యూకి పీకి మధ్యలో 2 బాక్సెస్. 1, 2. పీ ఇక్కడ వస్తుంది అండ్ పీకి ఎక్కడో కింద టీ అన్నాడు. సో టీ ఇక్కడ పెట్టినామంటే టీ పక్కన వి వస్తుంది. సో ఇది రాంగ్ ప్లేస్మెంట్. నెక్స్ట్ మనము సెకండ్ టు ద అబోవ్ ఆఫ్ వీలో క్యూ పెట్టుకున్నట్టయితే క్యూకి పీకి మధ్యలో 2 బాక్సెస్. ఓకేనా. అండ్ పీకి కింద ఎక్కడో టీ. ఓకేనా. ఇది కరెక్ట్ ప్లేస్మెంట్. మనం ప్లేస్ చేద్దాం. క్యూ, వి, పీ, ఆర్, టీ, ఎస్, యు. ఫస్ట్ టైం ఈ వీడియోస్ చూసేవారికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మనకు మిగిలింది డబ్ల్యూ. సో ఇది మన ఫైనల్ అరేంజ్మెంట్. సో దీన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. విచ్ బాక్స్ ఈస్ కెప్ట్ ఎట్ ద బాటమ్? అన్నిటికంటే కింద ఉన్న బాక్స్ ఏది? అన్నిటికంటే కింద ఉన్న బాక్స్ యు. సో మన ఆన్సర్ వచ్చేసి యు. నెక్స్ట్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ క్యూ విత్ రెస్పెక్ట్ టు పీ? పీ నుంచి క్యూ ఏ పొజిషన్లో ఉంది? పీ నుంచి క్యూ ఏ పొజిషన్లో ఉంది? 1, 2, 3. థర్డ్ టు ద టాప్. థర్డ్ టు ద టాప్ ఇది. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చేసేద్దాం.
ఇది ఒక ఫ్లోర్ బేస్డ్ పజిల్. 7 persons P, Q or S, T, U V live on different floors of 7-story building. Each of these people works in different companies. Bottom floor is numbered 1 and top floor is numbered 7. So floors ఎలా ఉన్నాయంట 3, 4, 5, 6, 7. ఇంతకు ముందంతా మనము ఓన్లీ పర్సన్స్ని మాత్రమే ఫ్లోర్స్లో అరేంజ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏమంట పర్సన్స్ మరియు వాళ్ళు వర్క్ చేసే కంపెనీస్ రెండిటిని కూడా మనము అరేంజ్ చేయాలన్నమాట. వీ లివ్స్ 3 floors అబౌవ్ ద పర్సన్ హూ వర్క్స్ ఇన్ ఎల్జీ. ఎల్జీలో వర్క్ చేసే వారికంటే 1, 2, 3 థర్డ్ ఫ్లోర్ 3 floors అబోవ్లో వి ఉన్నారు. ఇక్కడ చూసుకోవాలి 3 floors అబోవ్ అన్నాడు. ఇక్కడ 3 floors అబోవ్ అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, అంతేగాని వీరిద్దరి మధ్యలో 3 floors ఉన్నాయని మాత్రం కాదనమాట. పర్సన్ హూ వర్క్స్ ఇన్ ఎల్జీ లివ్స్ 2 floors అబోవ్ ఎస్. ఎల్జీలో ఉన్నవాడు ఏమంట ఎస్ కంటే 2 floors అబోవ్, అంటే ఎస్కి ఎల్జీకి మధ్యలో ఓన్లీ 1% డిఫరెన్స్. 3 persons live between S and the one who works in TCS. ఎస్కి టీసీఎస్కి వర్క్ చేసే వారి మధ్యలో ఎంతమంది ఉన్నారంట 3 persons. పి వర్క్స్ ఇన్ ఐబిఎం అండ్ లివ్స్ అబోవ్ 4th floor. ఇది మనము 4th floor కంటే అబోవ్. సో పి ఎక్కడ వర్క్ చేస్తాడంట ఐబిఎంలో 4th floor కంటే అబోవ్. సో 5th ఉండొచ్చు, 6th ఉండొచ్చు, లేకపోతే 7th ఉండొచ్చు. There are 3 floors between P and U. Pకి Uకి మధ్యలో 3 floors. ఓకేనా, Pకి Uకి మధ్యలో 3 floors. Pకి Uకి మధ్యలో 3 floors. T lives immediately above R, who lives in odd numbered floor. ఈ హూ ఎవరికి ఆర్. ఆర్ అనేది ఆడ్ నెంబర్ ఫ్లోర్లో ఉంటుంది. టీ అనేది ఆర్ పైనే ఉంటుంది అనమాట. పర్సన్ హూ వర్క్స్ ఇన్ హెచ్సిఎల్ లివ్స్ అబౌవ్ క్యూ. క్యూ పైన హెచ్సిఎల్లో వర్క్ చేసేవారు ఉంటారు. నెయిదర్ ఆర్ నార్ ఎస్ వర్క్స్ ఇన్ ఇన్ఫోసిస్. ఆర్ కానీ ఎస్ కానీ ఇన్ఫోసిస్లో వర్క్ చెయ్యరు. ఓకేనా. పర్సన్ హూ వర్క్స్ ఇన్ విప్రో లివ్స్ అబౌవ్ ద వన్ హూ వర్క్స్ ఇన్ అసెంచర్. అసెంచర్ పైన విప్రో. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము అరేంజ్మెంట్ చేద్దాము. ఓకే, వికి ఎల్జీకి 3 floors పైన వి అండ్ ఎస్కి 1 above ఎల్జీ. సో ఇక్కడ మనకి అరేంజ్మెంట్ ఈ విధంగా వస్తుంది. 1, 2, 3, 4, 5, 6 ప్లేసెస్ అనేవి అరేంజ్ అయిపోయినాయి. సో ఇక్కడ ఈజీగా మనం 6 places అరేంజ్ చేయొచ్చు. వి 1, 2 places వదిలి ఇతను ఎల్జీలో వర్క్ చేస్తాడు. అండ్ ఇక్కడ 1 వదిలేసి ఇక్కడ ఎస్. నెక్స్ట్ అదేవిధంగా మనం వి ఇక్కడ 2 places వదిలేసి ఇతను ఎల్జీలో వర్క్ చేస్తాడు. అండ్ ఇక్కడ వదిలేసి మనకి ఎస్ పెట్టడానికి ఆప్షన్ లేదు. మళ్ళీ ఇది వి ఇక్కడ 2 వదిలేసి ఇతను ఎల్జీలో వర్క్ చేస్తాడు. అండ్ ఇక్కడ 1 వదిలేసి ఇది ఎస్. ఇంకేం చెప్పారు, ఎస్కి టీసీఎస్కి వర్క్ చేసే వారికి మధ్యలో 3 persons ఉంటారు. సో 1, 2, 3 persons టీసీఎస్. 1, 2, 3 persons టీసీఎస్. నెక్స్ట్ టీ లివ్స్ ఇమీడియట్లీ అబోవ్ ఆర్. ఆర్ ఆడ్ నెంబర్ ఉండి ఆడ్ నెంబర్ పైన టీ. సో ఆర్ ప్లేస్ చేయడానికి మనకి ఆప్షన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఆర్ ఆడ్ నెంబర్ ఉండి ఆర్ పైన అబౌవ్ టీ, ఇది ఒక్కటే మనకి
ఆప్షన్. నెక్స్ట్ ఆర్ ఇక్కడ పెడితే టీ ఇక్కడ పెట్టలేం. ఒకవేళ ఆర్ ఇక్కడ పెడదామంటే ఆర్ ఈవెన్ నెంబర్ వస్తుంది. సో ఇది కూడా కాదు, మనకిదే ప్లేస్మెంట్. నెక్స్ట్ నెయిదర్ ఆర్ నార్ ఎస్ వర్క్స్ ఇన్ ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్ ఆర్ కాదు, ఎస్ కాదు. సో యూ కానీ వి కానీ ఇన్ఫోసిస్ అవుతుంది. ఇంకొకటి మనం చూసినట్టయితే ఎవరైతే హెచ్సిఎల్లో వర్క్ చేస్తారో అతను క్యూ పైన ఉంటాడని చెప్పారు. సో మనకి ఇక్కడ క్యూ పెట్టడానికి ఆప్షన్ ఇది ఒక్కటే ఉంది. సో క్యూ పైన హెచ్సిఎల్లో వర్క్ చేసేది వి మాత్రమే. సో ఆర్ కానీ ఎస్ కానీ ఇన్ఫోసిస్లో లేరంటే యూ ఇన్ఫోసిస్లో ఉన్నట్టు. అండ్ ఇంకోటి ఏం చెప్పినాడు, అసెంచర్ పైన విప్రో. సో ఇది అసెంచర్ అయితే ఆర్ వచ్చేసి విప్రో. ఓకేనా, ఇది మన ఫైనల్ అరేంజ్మెంట్. ఈ ప్రాబ్లం చూడడానికి ఫస్ట్లో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఒక 2-3 టైమ్స్ మనం ప్రాక్టీస్ చేసినామంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేయచ్చు అనమాట. దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వర్క్స్ ఇన్ ఐబిఎం. ఐబిఎంలో వర్క్ చేసే వాళ్ళు ఎవరు? ఐబిఎంలో వర్క్ చేసేది ఎవరు? పి. ఆల్రెడీ మనం క్వశ్చన్ చూసినా కూడా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలం అనమాట. సో పి. ద పర్సన్ ఇన్ ద బాటమ్ ఫ్లోర్ వర్క్స్ ఇన్ విచ్ కంపెనీ. బాటమ్ ఫ్లోర్లో ఉన్నవారు ఏ కంపెనీలో వర్క్ చేస్తారు? సో ఏ కంపెనీది? ఇన్ఫోసిస్. సో ద ఆన్సర్ ఈస్ ఇన్ఫోసిస్. మనం ఈరోజు మన 5 పజిల్ సిరీస్లో 5th క్వశ్చన్ చూద్దాం. అమర్, బాలు, చింటూ, డోరా, ఈషా, ఫారియా, గంగా, హర్ష, ఇషాంత్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో అండ్ ఆర్ ఫేసింగ్ సౌత్. ఎంతమంది ఉన్నారు మొత్తం? 1 2 3 4 5 6 7 8 9. 9% ఫేసింగ్ సౌత్. ఫస్ట్ మనం వారు ఇచ్చిన డైరెక్షన్ని కరెక్ట్గా వేసుకున్నామంటే ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. చింటూ సిట్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ అండ్ దెర్ ఈస్ నో వన్ టు ద రైట్ ఆఫ్ ఇషాంత్. చింటూ అనేవాడు రోకి ఎగ్జాక్ట్గా మిడిల్లో, 9లో ఇక్కడ 4 ఇక్కడ 4 పోతే చింటూ అనేవాడు మిడిల్లో ఉంటాడు. సో అండ్ దెర్ ఈస్ నో వన్ టు ద రైట్ ఆఫ్ ఇషాంత్. ఇషాంత్కి రైట్లో ఎవ్వరు లేరు. సో మనం నార్మల్గా రైట్ అనుకుంటే ఇటు సైడ్ ఉంటుందేమో అనుకుంటాం, బట్ ఇక్కడ ఫేసింగ్ సౌత్ కాబట్టి రైట్ వచ్చేసి ఈ కార్నర్ వచ్చేస్తుంది అనమాట మనకి. సో ఇషాంత్కి రైట్లో ఎవరు లేరు అంటే ఇషాంత్ అనేవాడు కార్నర్లో కూర్చున్నాడు అని అర్థం. డోరా ఈజ్ 4th టు ద రైట్ ఆఫ్ ఫారియా. ఫారియాకి 4th రైట్లో డోరా ఉందంట, బట్ నాట్ అడ్జసెంట్ టు చింటూ. అంటే డోరా అనేది చింటూ పక్కన ఇక్కడ కానీ డోరా ఉండరన్నమాట. సో చింటూ పక్కన ఇక్కడ కానీ డోరా ఉండరు. నో డోరా. గంగా అండ్ హర్ష ఆర్ సిట్టింగ్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. అంటే గంగా హర్ష పక్కనే ఈ విధంగా కానీ కూర్చొని ఉంటారన్నమాట. ఈషా ఈజ్ నైబర్ ఆఫ్ డోరా బట్ నాట్ టు చింటూ. ఈషా అనేది డోరాకి నైబర్, బట్ ఇక్కడ చింటూకి మాత్రం నైబర్ కాదు. హర్ష డస్ నాట్ సిట్ అట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్. సో ఎండ్లో హర్ష ఉండడు. హర్ష అనేవాడు ఎండ్లో ఉండడు. డోరా ఈజ్ నాట్ సిట్టింగ్ అడ్జసెంట్ టు చింటూ ఆర్ ఇషాంత్. ఇషాంత్ పక్కన కూడా డోరా ఉండడు. ఇషాంత్ పక్కన కూడా డోరా ఉండడు. అమర్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ హర్ష.
హర్షకి సెకండ్ రైట్లో అమర్ ఉంటాడు. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఫస్ట్ ఈ డీని ప్లేస్ చేయడానికి చూద్దాం. ఒకవేళ డి ఇక్కడ ఉందంటే 3 ప్లేసెస్ వదిలి ఎఫ్ ఇక్కడ రాదు. ఓకేనా? ఒకవేళ డి ఇక్కడ ఉందంటే 1, 2, 3 ప్లేసెస్ వదిలి ఎఫ్ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ సారీ, ఇక్కడ ఏమన్నారు, ఎఫ్కి థర్డ్ రైట్లో, ఎఫ్కి ఫోర్త్ రైట్లో. సో ఎఫ్ ఇక్కడ ప్లేస్ చేయాలి. ఎఫ్ ఇక్కడ పెడితే డి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ డి రాకూడదు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. డి ఇక్కడ రాకూడదు, డి ఇక్కడ కూడా రాకూడదు. సో మనం ఎగ్జాక్ట్గా ఎఫ్ ఇక్కడ పెట్టినామంటే 1, 2, 3 ఇక్కడ డి వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ డి పక్కన ఈ ఉంది, బట్ సి పక్కన ఈ ఉండకూడదు. సో డి పక్కన ఈ ఉండి సి పక్కన ఉండకూడదు అంటే మనం ఈని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ హెచ్కి థర్డ్ రైట్లో ఏ ఉంటుంది. సో హెచ్ ఈ కార్నర్లో రాదని వాళ్ళు చెప్పేశారు. సో మనం హెచ్ ఇక్కడ పెట్టుకున్నట్టయితే థర్డ్ రైట్లో ఏ ఇక్కడ రాదు. హెచ్కి హర్ష డస్ నాట్ సెట్ దట్ డోర్. సెకండ్ రైట్లో ఏ, హెచ్కి సెకండ్ రైట్లో ఏ ఇక్కడ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు, జీహెచ్ పక్కనే. సో జీహెచ్, ఇంకా మనకి ఏం మిగిలింది, బి. సో మన ప్లేస్మెంట్ ఇదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ విధంగా సౌతా నార్త్ ఏది కన్ఫ్యూజ్ కాకూడదు. ఫస్ట్ ఫేసింగ్ సౌత్ అంటే మన డైరెక్షన్ ఒక్కటి చేంజ్ అవుతుంది. రైట్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తాం, లెఫ్ట్ అన్నప్పుడు రైట్ సైడ్ చూస్తాం అన్నమాట. సో ఇది మన ఫైనల్ ప్లేస్మెంట్. ఒకవేళ మీకు కనుక ఏదైనా ప్రాబ్లం అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దీన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ బాలు అండ్ ఈషా? బాలుకి ఈషాకి మధ్యలో ఎవరున్నారు? బాలుకి ఈషాకి మధ్యలో డోరా ఉన్నారు. డి ఫర్ డోరా. హూ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద లెఫ్ట్ మోస్ట్ సీట్ ఆఫ్ ద రో? లెఫ్ట్ మోస్ట్ సీట్ అంటే వాళ్ళని చూసుకోవాలన్నమాట మనం. ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. సో జీ ఫర్ గంగా. ఓకేనా? సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇది ఫ్లోర్ అండ్ ఫ్లాట్ బేస్డ్ పజిల్ అన్నమాట. అంటే ఫ్లోర్స్ మరియు ఫ్లాట్ ఇస్తారు. ఒక ఫ్లాట్లో డిఫరెంట్ ఫ్లోర్స్ ఇస్తారు. అదేవిధంగా ఫ్లోర్స్ కామన్ ఉన్న ఫ్లాట్స్ అనేటివి 2 ఉంటాయి అన్నమాట. సో ఇటువంటి పజిల్ ఇంతవరకు అయితే మన ఛానల్లో డిస్కస్ చేయలేదు. మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు సాల్వ్ చేయగలిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మీకు ఈజీగా ఉంటుందో నాకు చెప్పండి. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతవరకు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.